ఇవాళ పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటండి? ఇంటర్నేషనల్, నేషనల్. ప్రధానమంత్రి గారు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం నుంచి కేంద్రం వరకు కనిపిస్తున్నాడు, వినిపిస్తున్నాడు, ఆయన చేసే పనులన్నింటికీ సాధిస్తున్నాడు. బట్ గతంలో ఆడబిడ్డల్ని జనసేన పార్టీ ఎందుకు పక్కన పెట్టింది అని ఎన్నికల ముందు కూడా మీ పార్టీ వాళ్ళు మీ మీద దాడి కూడా జరిగింది. ఆ టైంలో దాడి జరిగింది, హాస్పిటల్కి అయ్యారు. చాలా కళ్యాణ్ గారి దృష్టిలో ప్రయారిటీ ఎక్కువ తీసుకుంటున్నాను. జనసేన పార్టీ అయినోళ్ళ ఆకుల్లో కానంలో కంచాల్లో పెడుతుంది. కారణం ఏంటంటారు? జనసేన పార్టీలో పెన్మ్యాన్గా ఉన్నటువంటి వ్యక్తికి ఈ రోజున ఎమ్మెల్సీ ఇచ్చారు. వాయిస్ వినిపించిన రాయపాటి నాకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు? పార్టీ అధిష్టానాలు తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ కూడా 2019 ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత ఎస్సీ, బీసీ, ఎస్టీలు కూడా 9 మంది పదవులు ఇచ్చారు కదా. ఏమి ఇచ్చారండి? డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. ఏం చేసుకోనండి? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే పరిస్థితి. జనసేన పార్టీ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున తన అన్న నాగబాబు గారిని ఏ రకంగా వారసత్వ రాజకీయాలు ఎలా ప్రోత్సహిస్తున్నారు? నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ వారసుడు అండి? కుటుంబ సభ్యులు కదండి ఇద్దరు. గత కాలంలో 5 ఏళ్ల కాలంలో శ్రీడి మీ మీద ఒక సంచలన ఆరోపణ చేశారు. 3 పెళ్లి చేసి 3 భర్తల నుంచి 3 భరణాలు ఇచ్చి నాకు విడాకులు ఇప్పించండి. నేను రేషన్ బియ్యం మాఫియాని కుటుంబ ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్ గారిని అరికడతారంటారా ఇదే మాఫియాని? ఫస్ట్ అడావుడి అంటే వాళ్ళ లీడర్ ఎవడైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి పేరు నాని ఏమి ఎరగం శుద్ధపోస అయితే ₹1 కోటి డీడీ తీసి అప్పటికప్పుడు వాళ్ళ లాయర్ ద్వారా కలెక్టర్ గారికి ఎందుకు పంపించారు? రేషన్ మాఫియాని టచ్ చేసినప్పుడు ఒక తేనె తుట్టును కొడితే ఈగలన్నీ లేచినట్లుగా సూపర్ 6 పేరుతో జనాలను మోసం చేసి అధికారంగా వచ్చారు. ఈ రోజున ప్రజలు చాలా ఇబ్బంది పడతారని చెప్పి ప్రతిపక్షం ఆరోపిస్తుంది. ఏం చెప్తారు? ప్రతిపక్షం కూడా కాదు, మీరు పెద్ద పెద్ద మాటలు వాడద్దు వాళ్ళకి. నా గురించి బూతు బొమ్మలు వేశారు సార్ వాళ్ళు. ఇప్పుడు మీరు నాకే వచ్చి చెప్తున్నారు వాళ్ళు పెద్ద దేశోద్ధారకులు అని చెప్పేసి. వరా రవీందర్ రెడ్డి అనేవాడు అసెంబ్లీలో పుట్టుకల గురించి మాట్లాడారు. పుట్టుకల గురించి మాట్లాడారు. మీరు పుట్టినట్టు పుట్టలేదా? ఎన్డీఏ కూటమిలో నాయకులు మీకు ఉన్నట్లు బాధలు వాళ్ళకు ఉండవా? మీ దాకా వస్తే నొప్పి తెలిసిందా? అందుకే రాజకీయం దిశ యాప్ల ద్వారా మహిళలను రక్షించి చెప్తారు. గత ప్రభుత్వం చెప్పిన మాట అది. తాడేపల్లి ప్యాలెస్ కోతబెట్టి దూరంలో ఒక మహిళను రేప్ చేసి చంపితేనే దానికే వర్తించలేదు. మరి ఫైనల్ చెప్పండి, రేపు జనవరి 23 నుంచి జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వస్తానని చెప్తున్నారు. ఆయన బయటికి రావాలంటే శవం ఉండాలి. అలారం మోగినట్టుగా శవం గొంతు మోగితే తప్పితే ఆయన రాదు. అది సిచ్యువేషన్. మరి జనవరి పవర్ లేని పదవి ఏ కులానికి ఉన్నా ఏ వ్యక్తికి ఉన్నా 4 గీసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు.